రేషియో అండ్ ప్రపోర్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అండ్ అర్థమెటిక్లో. ఎందుకంటే మనకి మెయిన్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్. ఈ 3 టాపిక్స్ ఏంటంటే రిమైనింగ్ అన్ని టాపిక్ల్లో కూడా ఇవి ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఇవి ఎక్స్ట్రా టాపిక్స్ ఏం కాదు, ప్రతి క్వశ్చన్లో ప్రతి టాపిక్లో కూడా ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అలాగే ఫైనల్గా పర్సంటేజెస్. అయితే వీటికి సంబంధించి క్లారిటీ గ్రిప్ వస్తే మనకి ఆటోమేటిక్గా ప్రతి టాపిక్లో కూడా షార్ట్ కట్స్ ఈజీ పాసిబుల్ అవుతాయి. షార్ట్ కట్స్ అంటే సడన్గా మ్యాజికల్ చేయడం కాదనమాట. జస్ట్ ప్రాపర్టీస్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అవి షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తాయి. ఇండైరెక్ట్గా చెప్పాలంటే సగం క్యాల్కులేట్ ఎలిమినేట్ చేయడమే షార్ట్ కట్స్ అంటుంటాం నార్మల్గా అయితే. ఓకే, చూద్దాం ఒకసారి. రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్లో ఒక్క ఫార్ములా కూడా యూజ్ చేయం, మనం సింగిల్ ఫార్ములా కూడా మనం యూజ్ చేయము. జస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ తెలుసుకుంటాం. చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్ అనమాట. చూడండి, రేషియో, ప్రపోర్షన్ బేసిక్గా ఇవి 2 టాపిక్స్ అనమాట. ఏంటంటే అవి రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో ఈజ్ నార్మల్ టర్మ్. వన్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ ప్రాపర్టీ ఆఫ్ రేషియో ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే మీనింగ్ ఏంటంటే రేషియో నార్మల్ అయితే దాని యొక్క ప్రాపర్టీస్ చాలా ఉంటాయన్నమాట. ఆ ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ది ఎక్స్టెండెడ్ ప్రాపర్టీ ఆఫ్ రేషియో అనమాట. ఎవరు? ప్రపోర్షన్ అంటే. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో. రేషియో డెఫినేషన్ రేషియోకి వచ్చేసరికి ఏమొస్తుందంటే కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ అనమాట. కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రేషియో. అంటే మీనింగ్ ఏంటంటే సరిగ్గా చూడండి, ఒకసారి నోట్ చేద్దాం. కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్. 2 సేమ్ వేరియబుల్స్ is called ratio. జనరల్ డెఫినేషన్ అండి ఇది రేషియో సంబంధించి. రేషియో అంటే కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ అనమాట. అసలు ఎగ్జాంపుల్ ఏంటి? అసలు కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ మీనింగ్ ఏంటి? నార్మల్గా మనం ఏం చేస్తుంటామంటే 3 సెంటీమీటర్స్ అలానే 3 మీటర్స్ అని నోట్ చేసాం అనుకోండి. దిస్ ఇస్ నాట్ రేషియో. ఎందుకని? బేసిక్ ఏం మాట్లాడడం, కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ అన్నామా లేదా? ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, సెంటీమీటర్స్ అండ్ యూనిట్స్ ఈజ్ మీటర్స్. అంటే అర్థం ఏంటంటే, మీనింగ్ ఏంటంటే ఇవి సేమ్ వేరియబుల్స్ కాదు అని అర్థం అనమాట, మీనింగ్ అనమాట. సో సేమ్ వేరియబుల్స్ కంపారిజన్ చేయాలి అంటే వన్ థింగ్ వచ్చేసరికినేమో ఈ మీటర్స్ని కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్స్ చేయొచ్చు, ఆర్ సెంటీమీటర్స్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్ చేయొచ్చు. మెయిన్లీ ఏంటంటే బోత్ ఆర్ సేమ్ ఈ వేరియబుల్స్ అయి ఉండాలి, అప్పుడే రేషియో అవుతుంది. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 3 సెంటీమీటర్స్. ఓకే, 3 మీటర్స్ ఉంది ఇక్కడ మనకి. 3 మీటర్స్ అంటే సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 3 × 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. దెన్ 3 సెంటీమీటర్స్ ఈజ్ టు 300 సెంటీమీటర్స్. 3 క్యాన్సిల్. రేషియో ఈజ్ 1:100. దిస్ ఈజ్ కాల్డ్ రేషియో. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ రేషియో. దిస్ ఈజ్ నాట్ రేషియో అనమాట. మినిమం బేసిక్ థింగ్ ఇది. అంటే అబ్జర్వ్ చేసి చాలా సింపుల్గా చెప్పాలంటే చాలా స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3:k. దిస్ ఈజ్ నాట్ రేషియో అనమాట. ఎందుకంటే వన్ వేరియబుల్ వచ్చేసరికినేమో ఇక్కడ చెప్పాలంటే కాన్స్టాంట్, సెకండ్ వన్ వచ్చేసరికినేమో ఇక్కడ మనకి ఏముందంటే న్యూమరికల్గా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ రేషియో. జనరల్గా రేషియో రావాలంటే ఏం చేస్తుంటామంటే సింపుల్ చెప్పాలంటే 3:4 ఈజ్ కాల్డ్ రేషియో అండ్ A:k ఈజ్ కాల్డ్ రేషియో. అంటే డెఫినేషన్ ఏం చెప్తుందో మనకి, కంపారిజన్ ఆఫ్ 2 సేమ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రేషియో అంటుందన్నమాట. చూడండి, ఇది సేమ్ వేరియబుల్స్. దిస్ ఈజ్ నాట్ రేషియో, దిస్ ఈజ్ నాట్ రేషియో. ఓకేనా? జస్ట్ జనరల్ డెఫినేషన్ అనమాట ఇది. నెక్స్ట్ చూడండి, సేమ్ రేషియో సంబంధించి సెకండ్ చూద్దాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూసాం. నెక్స్ట్ రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లీస్ట్ నెంబర్స్ అనమాట. రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లీస్ట్ నెంబర్స్. ఇది సెకండ్ ప్రాపర్టీ అనుకోవచ్చు మనం. అంటే సింపుల్గా చెప్పాలంటే చూడండి, నోట్ చేస్తున్నాం. రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లోయెస్ట్ నెంబర్స్.
ఆర్ లీస్ట్ నెంబర్స్ ఆర్ స్మాల్ నెంబర్స్ అనమాట. రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లీస్ట్ నెంబర్స్ లేదా లోయెస్ట్ నెంబర్స్. బిఫోర్ ఏం చెప్పాము మనము, రేషియో ఈజ్ కంపారిజన్ ఆఫ్ టూ సేమ్ వేరియబుల్స్ ఈజ్ కాల్డ్ రేషియో అని చెప్పాము. సెకండ్ వన్ ఏం మాట్లాడుతున్నాం, రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లీస్ట్ ఆర్ లోయెస్ట్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్స్. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే నార్మల్గా 4:12 దిస్ ఈజ్ నాట్ రేషియో, దిస్ ఈజ్ నాట్ రేషియో. రేషియో ఈజ్ ఆల్వేజ్ డినోటెడ్ బై లోయెస్ట్ నెంబర్స్. సో లోయెస్ట్ నెంబర్స్ మీన్స్ 4 1s are 4, 4 3s are 12. This is called ratio. This is called ratio. This is not ratio. And ratio is always denoted by lowest numbers. ఓకేనా. నెక్స్ట్ మరొక ప్రాపర్టీ చూద్దాం మనం రేషియో సంబంధించి. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే సపోజ్ రేషియో ఎగ్జాంపుల్ A:B. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రేషియో. ఓకేనా. ఈ సేమ్ వేరియబుల్స్ కంపారిజన్. సో దిస్ ఈజ్ కాల్డ్ రేషియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ ఆర్ కాల్డ్, దిస్ ఈజ్ యాంటిసిడెంట్, దిస్ ఈజ్ యాంటిసిడెంట్. This is antecedent. This is consequent. This is consequent. Or this is pure terminology. అయితే మనకి పెద్దగా ఇది యూజ్ అవ్వదు అనమాట. సో మనం ఏం యూజ్ చేస్తామంటే 99% మనం యూజ్ చేసే టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్, దిస్ వన్ ఈజ్ కాల్డ్ లాస్ట్ టర్మ్, దిస్ వన్ ఈజ్ కాల్డ్ లాస్ట్ టర్మ్. దిస్ ఈజ్ మెయిన్ టెర్మినాలజీ, దిస్ ఈజ్ ప్యూర్ టెర్మినాలజీ. అయితే మనం ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం టెర్మినాలజీ. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ కాల్డ్ లాస్ట్ టర్మ్. ఓకేనండి, మర్చిపోవద్దు, ఇది ఫస్ట్ టర్మ్, దిస్ ఈజ్ లాస్ట్ టర్మ్. అయితే జనరల్గా కంపారిజన్లో వచ్చేసరికి ప్రాపర్టీ నెంబర్ 1 వచ్చేసరికి డెఫినేషన్, సెకండ్ వన్ లోయెస్ట్ నెంబర్స్ కంపారిజన్ ఆఫ్ 2 నెంబర్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఏమో టెర్మినాలజీ కాల్డ్ అనమాట. ఫస్ట్ టెర్మినాలజీ ఫస్ట్ టర్మ్, లాస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్. నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. Generally 6 and 8 are 2 numbers. Generally 6 and 8 are 2 numbers. Suppose it can write as ratio. Suppose it can write as ratio. 6:8 is called ratio. Generally 6:8 is called ratio. But this is not ratio. ఎందుకు అంటే అలా జనరల్గా 6:8 రేషియో ఎందుకు కాదు అంటే మనం ఇంతకుముందు ప్రాపర్టీ నెంబర్ 2 చూస్తామన్నమాట. ఏమని, రేషియో ఈజ్ ఆల్వేజ్ డివైడెడ్ బై లీస్ట్ నెంబర్స్. సో 2 3s are 6, 2 4s are 8. దిస్ ఈజ్ కాల్డ్ రేషియో. అబ్జర్వ్ చేయండి సరిగ్గా, ఇక్కడ చూడండి 6 and 8 are నెంబర్స్. రేషియో ఈజ్ 3:4. సపోజ్ 6 and 8 is converted into 3:4 రేషియో. 3:4 is converted into 6 and 8. హౌ అంటే ఎలా పాసిబుల్ అవుతుందంటే చాలా ఈజీ. 2 నెంబర్స్లో కామన్గా క్యాన్సిల్ చేసింది ఒక నెంబర్. ఎవరు ఆ నెంబర్ అంటే సరిగ్గా చూడండి, 2 3s are 2 4s are, దట్ 1 is 2. ఓకేనా, కామన్గా క్యాన్సిల్ చేసింది దట్ 1 is 2. జనరల్లీ ఆ కామన్ నెంబర్ ఈజ్ కాల్డ్ HCF. కామన్ నెంబర్ ఈజ్ కాల్డ్ HCF, దట్ ఈజ్ 2. సపోజ్ ఇఫ్ యూ వాంట్ నెంబర్స్, ఓకేనండి, మీకు నెంబర్స్ కావాలంటే ఏం చేయాలంటే దిస్ ఈజ్ రేషియో. రేషియో ఈజ్ నాట్ ఏ నెంబర్, దీస్ ఆర్ నాట్ ఏ నెంబర్స్, దిస్ ఈజ్ రేషియో, దీస్ ఆర్ నెంబర్స్. మనకి రేషియో నుంచి నెంబర్స్ కావాలి, ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా ఈజీ. చూడండి, రేషియో ఈజ్ మల్టిప్లై విత్ HCF. 3 2s are 6. రేషియో ఈజ్ 4 ఈజ్ మల్టిప్లైడ్ విత్ HCF. దిస్ ఈజ్ 8. అంటే 6 and 8 ఆర్ నెంబర్స్. హౌ అంటే జనరల్గా HCF అనేది 2 నెంబర్స్ని కామన్గా క్యాన్సిల్ చేస్తుంటుంది. సో రేషియో నెంబర్స్గా చేంజ్ చేయాలి అంటే కన్ఫామ్గా రేషియో మల్టిప్లైడ్ విత్ HCF. ఆర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈజ్ 7:11. ఎగ్జాంపుల్ ఈజ్ 7:11. నెంబర్స్గా చేంజ్ చేయాలి. నెంబర్స్గా చేంజ్ చేయాలంటే కాన్స్టాంట్తో మల్టిప్లై చేయాలి. అయితే జనరల్గా మనం ఏం మాట్లాడుకున్నామంటే కాన్స్టాంట్ ఈజ్ HCF, దట్ ఈజ్ కామన్ నెంబర్ అనమాట. అయితే HCF అనేది ఇంతకుముందు మన స్టార్టింగ్ ఎగ్జాంపుల్లో నెంబర్సే మనం తీసుకొని రేషియో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి రేషియో టు నెంబర్స్ కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అనిపించింది. ఎందుకని HCFని మనము విజిబుల్ చూడగలుగుతున్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే HCFను మనం విజిబుల్ అంటే అసలు అబ్జర్వ్ చేయలేము ఏంటనేది. అప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ ఈజ్ కాల్డ్ రేషియో, HCF ఈజ్ వన్ కాన్స్టాంట్, రేషియో ఈజ్ మల్టిప్లైడ్ విత్ కాన్స్టాంట్స్, దెన్ దోస్ ఆర్ కాల్డ్ నెంబర్స్. జనరల్లీ దిస్ ఈజ్ రేషియో.
multiplied with constant 7x and 11x. These are called numbers. These are called numbers. This is ratio. This is ratio. Okay na? రేషియో నెంబర్స్ అంటే రేషియో నెంబర్స్కి ఎప్పుడు కన్వర్ట్ అవుతుందంటే మల్టిప్లైడ్ విత్ కాన్స్టాంట్ సేమ్ కాన్స్టాంట్ దట్ ఈస్ కాల్డ్ హెచ్సిఎఫ్ అనమాట. అయితే మనకు ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్లయితే స్మాల్ ఎగ్జాంపుల్ చూపించాం, ఇలా కూడా చూపించాం. మరొక ప్రాపర్టీ చూద్దాం రేషియోకి సంబంధించి. నెక్స్ట్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేసినట్లయితే రేషియోకి సంబంధించి మెయిన్ ప్రాపర్టీ, మెయిన్ షార్ట్ కట్ అన్నమాట టాపిక్ మొత్తం మీద. ప్రాపర్టీ వచ్చేసరికినేమో if ratio is multiplied with same number or divisible with same number. సింపుల్ చెప్పాలంటే చూడండి, నోట్ చేస్తున్నా ఇక్కడ మీకు. రేషియో ఈజ్ మల్టిప్లైడ్ విత్ సేమ్ నెంబర్ then the ratio doesn't change. Okay na? Ratio is multiplied with the same number, then the ratio doesn't change. Generally one example చూద్దాం ఒకసారి మనం. 2:3 is a example ratio. 2:3 is a example ratio. Ratio is multiplied with the same number, then the ratio doesn't change. Generally 2:3 is a ratio. If you want to multiply with the same number like multiplied with 3, 2 multiplied with 3 and 3 multiplied with 3, 2 3s are 6 is to 3 3s are 9. This is not ratio because ratio is always in least terms anamata. So 3 is cancel this ratio. 3 2s are 6, 3 3s are 9, 3 2s are 6, 3 3s are 9. This is called ratio. Okay, 2:3 multiplied with the same 3, then ratio is 2:3. Same చూడండి, ratio is multiplied with the same number, then the ratio doesn't change. చూడండి, ratio is multiplied with the same number, ratio doesn't change. 2:3. This is one of the shortcut in ratio and proportion. Next, చూడండి, ratio is divisible with or divide with same number, then ratio doesn't change. చూడండి, నోట్ చేస్తున్నా, ratio is divide with same number. Ratio is divide with same number. Then ratio doesn't change. Small example observe చేద్దాం. Example same as it is 2:3 is a example. 2:3 is a example. If you want to divide this ratio with 7, divide this ratio with the same number 7. Suppose 2/7 is to 3/7. 2/7 is to 3/7. Denominators are same, then they are cancelled. Finally, ratio 2:3 changes to 2:3. It means doesn't change. Finally, ratio definition. Ratio is comparison of two same variables. Second one, ratio is always denoted by least or lowest or smallest numbers. Third one, property. Ratio, first term is called antecedent, last term is called consequent or first term and last term. Next property, ratio is multiplied with the same number, then the ratio doesn't change. Next property, ratio is divided with the same number, then ratio doesn't change. Next property, ratios and types. Basically ratios and types are so many types are ratios. అయితే జస్ట్ మనకి ఎంత నీడ్ అంటే జనరల్గా మనం చేసే సమ్స్ చాలా హెవీ ఉంటాయి. లైక్ 140 to 150 సమ్స్ మనం క్యాల్కులేట్ చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం, చాలా మీనింగ్ నేర్చుకుంటాం. మనం అక్కడ ఇప్పుడు అనవసరంగా క్యూబ్ రేషియో, క్యూబాయిడ్ రేషియో,
square ratio, square root ratio, cube root ratio, next so many types of ratios. These are not valid for our competitive exams. ఓకేనా, దోస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఆఫ్ ఎలిమెంటరీ లెవెల్. ఇక్కడ మనకి ఎంతవరకు అవసరం అవుతాయంటే అంతే నేర్చుకుంటాం. మోర్ ఓవర్గా నేర్చుకున్నా చేయాల్సిన సమ్స్ చాలా ఉంటాయన్నమాట. మార్క్స్ పోతే అనవసరంగా వేస్ట్ మ్యాటర్, మన మైండ్కి వెళ్తే డైల్యూట్ అయిపోద్ది మైండ్. కాబట్టి రేషియోస్ టైప్స్లో ఫస్ట్ టైప్ కాంపౌండ్ రేషియో. ఫస్ట్ టైప్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో. Just once observe the my definition. Like compound ratio means if it are two or more than two ratios are called compound ratio. Simply cheppalante two or more than two ratios are called compound ratio. Simply cheppalante two and more than two ratios are called compound ratio. చూడండి ఇక్కడ నోట్ చేస్తున్నా, two are more than two ratios, two are more than two ratios are called compound ratio, are called compound ratio, are called compound ratio. Just observe anamata, two or more than two ratios are called compound ratio. It means generally A is to B is a single ratio and normal ratio, and B is to C is second ratio. Then two are minimum two anamata, two ratios ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది కాంపౌండ్ రేషియో అవుతుంది. ఆర్ మోర్ దాన్ టూ రేషియోస్ లైక్ C is to D dash dash dash. ఎగ్జాంపుల్ అనమాట, A is to B, B is to C, C is to D, more than 2 are called compound ratio. Just once observe this is called first term, this is called last term. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఆల్రెడీ మనము థర్డ్ ప్రాపర్టీగా మనం మాట్లాడాం. జస్ట్ వన్స్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి, థర్డ్ ప్రాపర్టీగా మనం మాట్లాడడం, మనం నోట్ చేసాం కూడా. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. If this is called compound ratio, compound ratio have one property. Compound ratio have one property, that is product of first terms. Product of first terms. Product of first terms is to product of last terms. Product of last terms. Product of first terms is to product of last terms. This is the main property of compound ratio. Generally these are first terms A, B, C. Product of first terms A multiplication B multiplication C, A multiplication B multiplication C. Product of last terms B, C, D. These are called last terms. B multiplication C multiplication D, B multiplication C multiplication D. Then B and C are cancelled. Finally A is to D remaining 1. Finally A is to D remaining 1. Generally the compound ratio of A is to B, B is to C, C is to D is A is to D. This is compound ratio of this one. This is compound ratio of this one. Okay. Main properties: product of first terms is to product of last terms. This is the main property of compound ratio. Okay. Next one, inverse. Next one, inverse ratio. Next one, inverse ratio. What is inverse ratio? Small example. If A is to B is a ratio, okay, this inverse ratio of A is to B is inverse ratio of A is to B is inverse of A. First term A is inverse of first term A is 1 by A. This is reciprocal of A. And inverse of
last term b is 1 by b. Inverse of last term b is 1 by b. This is reciprocal of last term b. Then a is to be nothing but a by b. A is to be nothing but a by b. It means ratio is nothing but fraction. Ratio is nothing but fraction. So same way 1 by a is to 1 by a is a ratio. Then 1 by a whole divided by 1 by b is a fraction. 1 by a whole divided by 1 by b is a fraction. Then 1 by a 1 by b is reversed. Then b by 1, it changes to b by 1. Finally b multiplied with 1 b and a multiplication with 1 a. B by a nothing but b is to a. B by a nothing but b is to a. Generally a is to b is a ratio. This is nothing but a by b. This is nothing but a by b. Inverse ratio of a is to b. Inverse of or reciprocal of a is 1 by a. Reciprocal of b is 1 by b. Then 1 by a is to 1 by b, changes are nothing but 1 by a divided by 1 by b. 1 by b is reversed. Then b by 1, it changes to b by 1. B multiplied with 1 is b. A multiplication with 1 is a. Then b by a nothing but b is to a. Inverse ratio of a is to b changes to b is to a. It shows ఏం చేస్తుందంటే ఇది మనకి ఏం చూపిస్తుందంటే if any ratio 2:3, inverse ratio of 2:3 is changes to 3:2. Inverse ratio of 2:3 is changes to 3:2 and inverse ratio of 4:9 changes to 9:4. But given 3 terms, comparison of 3 terms or 3-term ratio. Example 2:3:4. This is ratio. And find the inverse ratio of 2:3:4. Inverse ratio of 2:3:4. Don't change the reverse order because this process is reciprocals అన్నమాట. It means reciprocals. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 2:3:4 is ratio. These reciprocals are 1/2, 1/3, 1/4. ఫస్ట్ వన్ థింగ్ అబ్జర్వ్ చేయండి, రేషియో అనేది ఆల్వేజ్ నార్మల్ నెంబర్స్. ఇలా ఫ్రాక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషియో మీకు చూపించకూడదు. ఇలా చూపిస్తే రాంగ్ వన్ అని మీనింగ్ అనమాట. రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండదు అని మీనింగ్. నార్మల్గా చేంజ్ చేద్దాం. నార్మల్గా చేంజ్ చేయాలంటే ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. క్రింది వాటికి ఎల్సిఎం చేయండి. ఆల్రెడీ 4లో 2 ఇంక్లూడ్ అయింది కాబట్టి 2 ఎలిమినేట్ అవుతుంది. మనం ఆల్రెడీ ఎల్సిఎం ఎస్ఎఫ్లో మాట్లాడాం. 4లో 2 ఇంక్లూడ్ అయింది కాబట్టి 2 ఎలిమినేట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ 3 and 4 ఆర్ టర్మ్స్. LCM of 2 different terms is product of those terms. అంటే వీటి మల్టిప్లై చేస్తే వచ్చేదే వాటి యొక్క LCM అనమాట. 3 multiplied with 4, this is 12. This is LCM. 2 6 times క్యాన్సిల్ చేస్తుంది అండ్ 3 12 4 times క్యాన్సిల్ చేస్తుంది. ఫైనల్గా 4 12 3 times క్యాన్సిల్ చేస్తుంది. 6:4:3 is the inverse ratio of 2:3:4. This is another type ratio. Okay. Finally, we complete the ratio definition, properties and types, and we entered into proportion. Next, proportion. Proportion. Just once listen the definition of proportion. If 2 ratios are in equal position, then those are called proportion, or then those are in proportion. If 2 ratios are in equal position, then those are in proportion. Okay. If 2 ratios are in equal position, then those are in proportion. Small example.
ఇక్కడ నోట్ చేస్తున్నా చూడండి, మీరు ఏం మాట్లాడాము అది డెఫినేషన్. ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఇన్ equal position, if two ratios are in equal, then those are in proportion. If two ratios are in equal, then those are in proportion. This is definition of proportion. Small example. A is to B is equals to C is to D. These two ratios are in equal. Then those are in proportion. Once observe the two ratios. This one is called first proportion. A is called first proportion. And term B is called second proportion. And C is called third proportion. Finally, D is called fourth proportion. Once these terminals are very important because these are using many questions. Used in many questions. A is first proportion, B is second proportion, C is third proportion, D is fourth proportion. And mainly one caution is there. That is, and R property of proportion is there. Mainly. Once observe these ratios. Product of last terms or ending terms. Product of last terms or ending terms is equals to product of middle terms. Product of last terms is equals to product of middle terms. Product of middle terms. Product of last terms is equals to product of middle terms. This is the main property of proportion. Already we observed in compound ratio, that is product of first terms is to product of last terms. That one main property of compound ratio. This is product of last terms is equals to product of middle terms. This is the main property of proportion. Once observe this, product of last terms A multiplied with D is equals to product of middle terms. This is B multiplied with C. This is the main property. Don't by heart the formulas like first proportion A is equals to BC by D, and second term B is equals to AD by C, third term C is equals to AD by B, fourth term D is equals to BC by A. Don't by heart this type of cheap tricks anamata, because these are one of the smallest tricks. Just observe this. A multiplication with D is equals to B into C. Just substitute these terms. Remain what you want to find, then it will becomes. Okay, what you want to find, then it will becomes just general small way. Once substitute these terms in equation. Okay, A into D is equals to B into C. This is the main property of proportion. Okay, another property of proportion. If main property and if A, B, C are in continued proportion, if A, B, C are in continued proportion, then
ప్రపోర్షన్ ఈజ్ ఈక్వల్స్ టు జనరల్లీ ప్రపోర్షన్ మీనింగ్ ఈజ్ ఏం మాట్లాడుకున్నామంటే మనం ఆల్రెడీ ప్రపోర్షన్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్. దిస్ మీన్స్ జనరల్గా ఇది ఏంటంటే టూ రేషియోస్ని ఒకవేళ ఈక్వల్గా ఉంటే అవి ప్రపోర్షన్ ఉండని మనం మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ టూ రేషియోస్ ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఏబీస్ అనే 3 టర్మ్స్ మాత్రం ఉన్నాయి, అవి కూడా కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయన్నమాట. మరి ఏం చేద్దాం? టూ రేషియోస్ రావాలి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు B is to C. In this position, B is mean proportion. B is mean proportion. In this condition, B is mean proportion. Mean proportion. B is called mean proportion. And A is called first proportion. First proportion. A is called first proportion and C is called third proportion. Third proportion. C is called third proportion. A is called first proportion, B is called mean proportion, C is called third proportion. If two ratios are unequal, then they are in proportion. ఎప్పుడైతే ప్రపోర్షన్లో ఉన్నాయో కండిషన్ చెప్పాం మనం. ప్రొడక్ట్ ఆఫ్ లాస్ట్ టర్మ్స్ A మల్టిప్లికేషన్ విత్ C is equals to product of middle terms B multiplication with B. This is B square. B square is equals to AC. This is the condition of proportion of two ratios. Okay, ఇది కండిషన్ అయినప్పుడు B square is equals to AC. If you want to mean proportion of these, మీకు mean proportion కావాలంటే mean proportion means B is equals to square root of AC, square root of AC. This is mean proportion of ABC. This is mean proportion of ABC. Mean proportion of ABC. And if you want to third proportion of ABC, C is equals to ఈ A multiply అనమాట, లెఫ్ట్ సైడ్ వస్తే డివైడ్ బై అవుతుంది. సో B square by A, B square by A. This is third proportion of ABC. This is third proportion of ABC. This is third proportion of ABC. This is third proportion. This is mean proportion. This is also called geometric mean. జనరల్గా ప్రోగ్రెషన్స్ అనే టాపిక్లో మనకి ఏమవుతుందంటే ప్యూర్ మ్యాథ్స్లో జామెట్రిక్ మీన్, అర్థమెటిక్ మీన్, అలాగే హార్మోనిక్ మీన్ 3 వస్తాయన్నమాట. వీటిల్లో మనకి దిస్ ఈజ్ జామెట్రిక్ మీన్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ అండర్ స్క్వేర్ రూట్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ మీన్. ఆర్ ఏం మాట్లాడడం మనం? మీన్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్. దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ప్రపోర్షన్. ఓకే, మెయిన్ ఎక్స్ట్రా ప్రపోర్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాంపోనెంట్, డివిడెండ్, ఆల్టరెండ్, ఇన్వర్టెండ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనము టైం వచ్చినప్పుడు మాట్లాడుతాం, పెద్దగా అంతగా యూజ్ చేయ మనము మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనమాట. ప్యూర్ 100% మ్యాథ్స్ ఉంటే మాత్రం యూజ్ చేస్తారు వాటిని, అంతగా నార్మల్గా అయితే పెద్దగా యూజ్ చేయరు. ముఖ్యంగా స్టేట్ సర్వీస్కి వాటికైతే అసలు పెద్దగా, రైల్వే లాంటి వాటికైతే పెద్దగా యూజ్ ఉండదు అనమాట వాటితో. అయినప్పటికీ మనం చెప్పుకుందాం తర్వాత. అయితే ఓవరాల్గా ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ మీనింగ్స్, ఓకేనా, ప్రాపర్టీస్ అనమాట.